నిర్మల్ జిల్లా ప్రజలకు ముఖ్యంగా ముదోల్ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఒక న్యాయవాది, వాళ్ళు ఎంఐఎం పట్ల కాంగ్రెస్ పట్ల ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీ పదవిలో ఉండి ఎంఐఎం కాంగ్రెస్ కలిసి అక్కడ హైదరాబాద్లో ఎక్కడనో మరి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో పాల్గొని వాళ్ళకి నెగ్గితే ఎంఐఎం ఉన్న తాట జూబ్లీ ఓటర్ మహాశైలారా, తెలంగాణ సమాజం ఇలా ఒకసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటై భవిష్యత్తులో తెలంగాణలో ఎన్ని ఘోరాలు చేయబోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. పొరపాటున, నేను మళ్ళీ చెప్తున్నా, పొరపాటున రేపు భాగ్యనగరం మేము ఎంఐఎం అయితే నిర్మల్ జిల్లా ప్రజలకు ముఖ్యంగా ముదోల్ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఒక న్యాయవాది, వాళ్ళు ఎంఐఎం పట్ల కాంగ్రెస్ పట్ల ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీ పదవిలో ఉండి ఎంఐఎం కాంగ్రెస్ కలిసి అక్కడ హైదరాబాద్లో ఎక్కడనో మరి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో పాల్గొని వాళ్ళకి నెగ్గితే ఎంఐఎం ఉన్న తాట మిగతా హిందూ ప్రజలున్న దగ్గర రోడ్ల అభివృద్ధి కానీ, మరి నీళ్ళ ట్యాంకులు కానీ, నీళ్ళు తాగునీటి సౌకర్యం కానీ, మరి కరెంటు కానీ ఇతర విషయాలు అభివృద్ధికి నోచుకోరు అని చెప్పేసి మరి గౌరవ ఎంపీ గారు మరి మాట్లాడడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, పొరపాటున రేపు భాగ్యనగరం మేము ఎంఐఎం అయితే బైన్సాలో ఏమైతుందో ఒకసారి హిందూ బంధువులందరూ ఆలోచించుకోవాలి. బైన్సాలో ఎంఐఎం మేయర్ ఒక్కడు ఉంటే హిందూ ప్రాంతాలకి నల్ల రావు, నీళ్లు రావు, రోడ్లు రావు, అసలు ఏం చేసుకుంటారో చేసుకోరు అంటున్నాడు. ఒకవేళ రేపు పొరపాటున అదే దుస్థితి భాగ్యనగరానికి వస్తే ఒక్కసారి ఓటేసే కంటే ముందు దయచేసి ప్రజలందరూ ఆలోచించుకోవాలని అప్పీల్ చేస్తా ఉన్నా. మరి గౌరవ ఎంపీ గారు మరి మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఈ విధంగా కుట్రలకు కుతంత్రాలకు దారి తీసే విధంగా ప్రజల్లో భయాందోళనలు ఎదుర్కొనే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన పదవికి తగదు. దయచేసి గౌరవ ఎంపీ గారు మరొక వాళ్ళు న్యాయవాద వృత్తిలో కూడా ఉన్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసినా కేవలం హిందువులకే చేస్తుందా? ఆ మాట ఆయన చెప్పగలుగుతాడా? మరి ముస్లింలని భారతదేశం నుంచి కానీ ఇవాళ బైన్సా గురించి ఆయన ముఖ్యంగా ప్రస్తావించారు. మరి బైన్సా నుంచి కానీ వాళ్ళని ఎల్లగొట్టని వాళ్ళు ఏమైనా బాధ్యత తీసుకోగలుగుతారా? ఎల్లగొట్టగలుగుతారా? ఇటువంటి వ్యాఖ్యల్ని స్థానికంగా ప్రజలు బైన్సా గ్రామంలో నేను స్వయంగా ఇక్కడ బైన్సాకు వచ్చి కొన్ని వార్డులు తిరగడం జరిగింది. ఏ వార్డులో కూడా తాగునీటి సౌకర్యం లేదని కానీ, కరెంటు సౌకర్యం లేదని కానీ, మాకు రేషన్ కార్డు రాలేదని చెప్పి కానీ, ఇంకా ఇతర మున్సిపాలిటీకి సంబంధించిన కార్యక్రమాలు ఇల్లు ట్యాక్స్ల విషయంలో కావచ్చు, ఇళ్ళ పర్మిషన్ల విషయంలో కావచ్చు, ఇక్కడ వివక్ష ఉంది అని చెప్పేసి ఇక్కడి ప్రాంత ప్రజలు ఎక్కడ చెప్పుకున్న సందర్భాలు లేవు. మరి ఇక్కడ లేనటువంటి విషయాల్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మరి ఇక్కడ ఇటువంటి అల్లర్లు జరుగుతున్నాయి, ఇది మనకు ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడబోతుంది అని చెప్పేసి ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు దయచేసి చేయొద్దని చెప్పేసి మరి ప్రజాస్వామ్యయుతంగా మరి ఎన్నికలు నిలుచున్నప్పుడు ఎవరినైనా ఎన్నుకునే హక్కు మన ప్రజలకు ఉంది. మరి ఎన్నుకోబడ్డ వాళ్ళు అటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా వాళ్లకు మరి చర్యలు తీసుకోవడానికి మన తట చట్టం ఉందని చెప్పేసి మరి గౌరవ ఎంపీ గారికి తెలియదేమో. ఎవరు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇతర ఏ వ్యక్తులైనా కావచ్చు, ఇండిపెండెంట్ చేసిన వ్యక్తులైనా కావచ్చు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డా చట్టం ఊరుకోదు. వాళ్ళకు చట్టపరంగా, న్యాయపరంగా అంటే శిక్ష వేసేదానికి మన రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది. మరి ఇవన్నీ తెలుసుకొని మరి అలాంటి వ్యాఖ్యలు చేయడం మరి బాధాకరం. దయచేసి భవిష్యత్తులో ఏ బీజేపీ నాయకుడైనా కావచ్చు, ఏ ఆర్ఎస్ఎస్ నాయకులైనా కావచ్చు, భారతదేశం అంటేనే అన్ని వర్గాలు కలిసి ఉండి
మరి జీవించే మన లౌకిక మన ప్రజాస్వామ్యం దీన్ని అపహాస్యం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.